ఆదిరెడ్డి ఫేక్ రివ్యూవర్, ఆదిరెడ్డి పేడ్ రివ్యూవర్. ఆదిరెడ్డి డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తుండు. ఆదిరెడ్డి ఒక్కరికే సపోర్ట్ చేస్తాడు. ఆదిరెడ్డి జెన్యున్గా రివ్యూ చెప్పడు. వింటున్నారా ఎప్పుడన్నా ఈ మాట యూట్యూబ్లో? నేనైతే చాలా 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 చూశాను. నా ఒపీనియన్ కూడా మీకైతే ఈరోజు చెప్పబోతున్నా. ఆదిరెడ్డి ఫేక్గా ఉంటాడా, డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తున్నాడా, ఒక్కరికే సపోర్ట్ చేస్తాడా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు చిన్న విషయం చెప్పాలి. మనదైతే బిగ్ బాస్కి సంబంధించి, మూవీకి సంబంధించి, ట్రైలర్కి సంబంధించి కొత్త రివ్యూ ఛానల్ అండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసుకోండి. మనము సోది లేకుండా, సుత్తి లేకుండా, సొల్లు లేకుండా ఫేస్ టు ఫేస్ ముక్కుసూటిగా మాట్లాడుకుందాం. ఎక్కువ టైం కూడా తీసుకోను. ఏ వీడియో అయినా కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ సోది అయితే మీకు పెట్టను. ఈ వీడియోలో మనము ఆదిరెడ్డి గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటున్నారు. మరి నా ఒపీనియన్ ఏంది, మీ ఒపీనియన్ ఏంది, ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏంటి అంటే, నిజంగానే ఆదిరెడ్డి ఫేక్ రివ్యూవరా, డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తున్నాడా అనేది ఈరోజు మన టాపిక్. ఆదిరెడ్డి ఫస్ట్ మొన్న ఇంటర్వ్యూలో చూసిన ఫస్ట్ ఏం లేదు, అతనికి నార్మల్ వ్యక్తి. వాళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది, వాళ్ళ మమ్మీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. తర్వాత ఆదిరెడ్డి ఫస్ట్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆయనకు లోన్లు అప్పులు బాకులు బాగా ఉండే, నార్మల్ వ్యక్తిగానే ఉండే. ఫస్ట్ సీజన్ 3లో మరి 4లోనో ఆదిరెడ్డి రివ్యూ ఛానల్ అయితే స్టార్ట్ చేసిండు. ఆదిరెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రివ్యూస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిండు. ఫస్ట్ ఇయర్ ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే, ఆయన వీడియోస్తో కష్టపడితే తనకి ఒక 70,000 అయితే రెమ్యూనరేషన్, యూట్యూబ్ రెమ్యూనరేషన్ వచ్చిందట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం బిగ్ బాస్ గురించి కష్టపడితే 2 lakhs రెమ్యూనరేషన్ వచ్చింది. ఇక తర్వాత ఎంత అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆదిరెడ్డి ఒక రోజుకి 3 వీడియోస్, 4 వీడియోస్, 2 వీడియోస్ పెడతాడు. ఒక్కొక్క వీడియోకి వచ్చేసి 2 lakhs, 3 lakhs, 5 lakhs, ఒక్కొక్క వీడియో 8 lakhs, 9 lakhs కూడా పోతుంది. ఒక్క రివ్యూ, ఒక ఎపిసోడ్ రివ్యూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆదిరెడ్డికి మినిమం తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఒక 3 lakhs, 4 lakhs వ్యూస్ వస్తాయి అన్నమాట. తక్కువలో తక్కువ, ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ నార్మల్గా మనం మినిమం వేసుకున్నాం. మినిమం వ్యూస్ 4 lakhs, 3 lakhs వ్యూస్ అయితే వస్తాయి. ఒక వీడియో మినిమం 30 minutes నుంచి 40 minutes మధ్యలో అప్లోడ్ చేయడం అయితే, 40 minutes పైకి కూడా పోతాయి ఒక్కొక్క వీడియోస్. మినిమం మనం చూసుకుంటే ఓన్లీ ఎపిసోడ్ రివ్యూ, ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ మినిమం 40 minutes అయితే అప్లోడ్ చేస్తారన్నమాట యూట్యూబ్లో. ప్రోమో రివ్యూస్ రోజుకి ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో. అన్ని వీడియోస్ చూసుకుంటే ఒక రోజుకు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాడు యూట్యూబ్లో. ఇంత కష్టపడి సీజన్ 7లో మనము ఒక పేమెంట్ అంటే రెమ్యూనరేషన్ సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిండు. ఒక్క మంత్కి తనకి వచ్చిన రెమ్యూనరేషన్ 39 lakhs. షాకేరా? 39 lakhs 1 month అంటే ఒక రోజుకు 1,30,000 రూపాయలు సంపాదించిండు. అంటే ఒక్కటే రోజు 1,30,000 రూపాయలు. అంటే చూడండి, ఎవరు పనిచేయరు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా చాలా కష్టం. అంత ఒక రోజుకు అన్ని పోను 1,30,000 సంపాదించడం అంటే చాలా చాలా చాలా, అంటే మన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపితే 1,30,000 సంపాదిస్తాడు. మనము బిగ్ బాస్ అనేది 3 months అంటే 100 days అంటే 3 months అంటే 4 months వేసుకుందాం. బట్ 4 months దాకా ఆయనకు రెమ్యూనరేషన్ పీక్స్లో వస్తుంది. తర్వాత ఖర్చుల మందం కూడా రావు. ఎందుకంటే తర్వాత ఆయన వీడియోస్ వేరే వీడియోస్ పెట్టాడు బిగ్ బాస్లో. బిగ్ బాస్ సంబంధించిన వీడియోసే పెడతాడు. 100 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ మినిమం ఒక 8 months 9 months వెయిట్ చేయాలి. మళ్ళీ సెకండ్ బిగ్ బాస్, మళ్ళీ ఇంకో బిగ్ బాస్ షో స్టార్ట్ కావాలంటే అన్ని మంత్స్ అనేది ఛానల్ అనేది ఉట్టిగా పక్కకి అయితే ఉంటుంది. అందులో వేరే ఏమో అప్లోడ్ చేయడు. షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ దేనికి సంబంధించి అప్లోడ్ చేయడు.
అప్లోడ్ చేయకపోతే ఏమవుతుందంటే డబ్బులు అనేది రావు. వస్తాయి. ఇప్పుడు ఒక నెలకు 30,00,000 వచ్చినాయి అనుకో, తర్వాత నెలకు 50,000, 30 అంటే వీడియోస్ అయితే డబ్బులు ఎందుకు వస్తాయి? మనం కష్టపడితే కదా డబ్బులు వచ్చేది. మళ్ళా తర్వాత ఈ బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ కూడా బిగ్ బాస్ అయిపోయేంత లోపే ఇవి వీడియోస్ చూస్తారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని ఎవరు చూడడు. అర్థమవుతుందా మీకు? బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఈ రివ్యూకి సంబంధించిన వీడియోస్ ఎవ్వరు చూడరు. ఎందుకు చూడరు అంటే బిగ్ బాస్ ఉన్నప్పుడే ఎట్లుంటుంది ఇంకా అని తెలుసుకోవడానికి చూస్తారు. తర్వాత ఎవరు చూడరు. కాబట్టి వీటికి రెమ్యునరేషన్ రాదు. మరి డబ్బులు వస్తలేవు కదా అని అప్పుడు నా డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తుండని చూద్దాం. తనకి మినిమం శాలరీ అంటే 3 మంత్స్‌కి అంటే ఒక మంత్లీ 39 lakhs అనుకున్నాం కదా! 39 lakhs ఆయన చెప్పిన విషయం అది. 39 lakhs 9 lakhs తీసేద్దాం. ఓన్లీ 30 lakhs పట్టుకుందాం. అంటే బిగ్ బాస్ 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ కన్నా ఎక్కువ 4 మంత్స్ ఉంటుంది. 4 మంత్స్‌కి మంత్‌కి 30 lakhs వేసుకుంటే ఎంత? 4 మంత్స్‌కి 1,20,00,000 అంటే 20,00,000 తీసేయి. 1,00,00,000 3 నెలలకు ఆయన సంపాదించే సంపాదన 1,00,00,000 రూపాయలు. 3 నెలలకు 1,00,00,000 రూపాయలు అంటే ఏ బిజినెస్ పెట్టినా కూడా మనకి ఈ రోజులలో ఏ బిజినెస్ పెట్టినా కూడా రాదు. అంత డబ్బు రావాలంటే రాదు. ఆయన చెప్పిన విషయం 39 lakhs అంటే 40 వేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 25 lakhs అంటే 15% తీసేస్తున్నాం మనం. ఓన్లీ 25 lakhsకి వేసుకుందాం. ఒక మంత్కి 25 lakhs వేసుకున్నా కూడా 4 మంత్స్‌కి వచ్చేసి 1 crore సంపాదిస్తుండు. 4 మంత్స్‌కి 1 crore సంపాదిస్తుండు. మళ్ళీ వేరే ఆది అని ఒక నాగా కాదు, తన ఇంకో వ్లాగింగ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంటే వీక్లీ 1 ఒకటి 5 డేస్కి 4 డేస్కి ఇట్లా ఇల్లు అంటే హోమ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇట్లా వ్లాగ్ అయితే డైలీ కంటిన్యూ అయితేనే ఉంటాయి. అయితే ఆ కంటిన్యూ అయిన వ్లాగ్స్కి సంబంధించిన పేమెంట్ అంటే దాంట్లో కూడా వ్యూస్ బాగుంటాయి. 6 lakhs, 5 lakhs, 4 lakhs ఇట్లా లక్షలలోనే వ్యూస్ పోతాయి. మినిమం తనకు వచ్చిన ఖర్చుతో పోల్చుకున్నా కూడా ఇంట్లో ఖర్చుకు వేసుకున్నా కూడా ఇంట్లో ఖర్చులు ఉంటాయి, చిన్న చిన్న ఖర్చులు తినడానికి ఇట్లా ఈ ఖర్చులకు సంబంధించినా కూడా తనకి 3 మంత్స్‌కి 1 కోటి రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఇయర్‌కి ఒక 3 మంత్స్ కష్టపడతాడు. ఒక ఇయర్‌కి 3 మంత్స్ కష్టపడితే 1 కోటి రూపాయలు సంపాదిస్తుండు. మళ్ళీ వచ్చే ఇయర్ మళ్ళీ 1 కోటి రూపాయలు సంపాదిస్తుండు. నాకు అనిపించింది ఏంటి అంటే ఈ జనాలు కొంతమంది పెయిడ్ రివ్యూవరు పైసలు తీసుకొని రివ్యూ చేస్తుండు అని అంటారు చూసినావా? వాళ్ళని చూస్తే నాకు ముడ్డిగా అనబుద్ధి. ఎందుకంటే పిచ్చి సన్నాసి తనకి గన్ని కోట్లు రాంగా, గన్ని లక్షల రూపాయలు రాంగా ఎందుకు చేస్తారా? బిగ్ బాస్లో 3 నెలలు ఉంటే గెలిచిన కంటెస్టెంట్కి 1 కోటి రూపాయలు రావు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? బిగ్ బాస్లో 3 నెలలు కష్టపడి నానా తంటలు పడితే 1 కోటి రూపాయలు ఎవరికి రావు. బిగ్ బాస్ షోలో ఉన్నవానికి 1 కోటి రూపాయలు ఎవరికి రావు. అటువంటిది ఇంట్లో ఉంటూ కష్టపడుతుండు, కష్టం లేదని అంటలేను. ఇంట్లో ఉంటూ 1 కోటి రూపాయలు సంపాదించుకుంటుండు. ఆయనకి ఎందుకు ఇస్తారా డబ్బులు? నాకు అర్థం కాదు. కానీ చెప్పేది మీకే రే కామెడీ చేసేటోళ్ళకు. పెయిడ్ రివ్యూవర్ అంటారు కదా ఆదిరెడ్డి గారిని. నాకు చాలా ఇష్టం. ఆదిరెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కష్టపడతాడు. షో రిలీజ్ అయ్యేది 9:30కు, గంట సేపు ఉంటుంది. 10:30 ఒక గంట సేపు వీడియో తీయాలి. 11:30 అదొక గంట సేపు దాకా ఎడిటింగ్ అదొకటి వర్క్ తమిళ ఫోటో. 12:30కు పడుకుంటే మళ్ళీ తెల్లారేస్తే మళ్ళీ ప్రోమో వస్తే మళ్ళీ ప్రోమో రివ్యూ ఇవ్వాలి. మళ్ళీ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అది వీడియో తీయాలి. బిగ్ బాస్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే అది ఇవ్వాలి. ఎలిమినేట్ వల్ల అయితే అది దాని గురించి ఇవ్వాలి. పడుకోడు. ఈ 3 నెలలకు పడుకోకుండా మినిమం 24 అవర్స్లో నాకు తెలిసి ఒక 20 అవర్స్ కష్టపడి 4 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మంచిదే. అంత కష్టపడితే ఆయనకు అంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుని చూడి ఆయన తన ఇల్లు కూడా కట్టుకున్నాడు. బొచ్చాడు బాగా డబ్బు పెట్టి పెద్దగా ఇల్లు కూడా కట్టుకున్నాడు. చూసి కొంతమందికి కళ్ళు ఓర్స్తలేవు. అంటే ఎబ్బో ఏదో అయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది. అందువలన తనకి బ్యాడ్ కామెంట్స్ కింద పెడతారు. నేను చూసిన చాలామంది చదివిన పెయిడ్ రివ్యూవరు అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నీకు నచ్చలేదు. ఇప్పుడు నిఖిల్ మంచిగా ఆడినని చెప్పిన, నీకు నచ్చది. నీకు విష్ణుప్రియ నచ్చింది, విష్ణుప్రియ మంచిగా ఆడిందని చెప్తాను. విష్ణుప్రియ నేను కూడా విష్ణుప్రియ మంచిగా ఆడిందని అనకపోతే నేను వేస్ట్గా నేనా? ఇప్పుడు కామెడీ చేసే ఎదవలకు కూడా చెప్పేది కదే. తనకు బిగ్ బాస్లో ఎంత ఇస్తారు? మినిమం మా మామూలుకు సపోర్ట్ చేయని బయట ఉన్నాడు. నేను వేణు లోపలికి మా నాన్న అనుకో సపోజ్
నా పేరు నరేష్‌కి సపోర్ట్ చేయండి అంటారు. జనాలు పిచ్చోళ్ళు కాదు కదా! ఆదిరెడ్డికి సపోర్ట్ చేసినంత మాత్రాన జనాలు పిచ్చోళ్ళు కాదు కదా! జనాలు సపోర్ట్ ఎందుకు చేస్తారు? నా ఆట నా ఆటలు దమ్ముంటేనే నన్ను సపోర్ట్ చేస్తారు. ఆటలు దమ్ము లేకపోతే ఎవరు దేకరు. అవునా? కాబట్టి ఈ పెయిడ్ రివ్యూవర్ అనే ఎదవలకైతే నేను చెప్తున్నా, అరే ఎదవల్లారా, అతను పెయిడ్ రివ్యూవర్ కాదు. నేను అతను సపోర్ట్ చేస్తున్నాను కాదు. నా ఒపీనియన్ చెప్తున్నా. కాదు. ఎందుకు కాదు అంటే ఆయనకే లక్షలలో డబ్బులొస్తాయి. ఈ వేల అంటే బిచ్చ చేసిన పైసల గురించి ఎందుకు ఆశపడతాడు? ఆయన తలుసుకుంటే ఇవి కాదు. ఇవిటి కాదు. ప్రమోషన్స్ వందలలో ప్రమోషన్స్ వస్తాయి. కానీ ఆయన ప్రమోషన్స్ కూడా చేయడం లేదురా. ప్రమోషన్స్ కూడా చేస్తలేడు కాబట్టి ఆయనకు ఇవే ఫుల్లు. ఈ మనీ ఆయన తినలేక ఇసుకాలే. అంత డబ్బొస్తుంది యూట్యూబ్‌ల. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నా ఛానల్‌ని ఎక్కువ అమెరికా నుంచి చూస్తారు. అమెరికా నుంచి ఎక్కువ చూస్తారు. అంటే యూఎస్ఏ నుంచి ఎక్కువ చూస్తే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి మనకు. అక్కడి నుంచి ఎక్కువ చూస్తే మంది డబ్బులు ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందా? డబ్బులు ఎక్కువ రావడం వల్ల తనకు ఈ ప్రమోషన్స్ గానీ, ఈ పెయిడ్ డబ్బులు తీసుకొని రివ్యూ చేయడం గానీ, ఇవి అవసరమే లేదు. 100% అవసరం లేదు. మరి నేను ఆలోచించింది నా ఒపీనియన్ అనేది ఇది ఫ్రెండ్స్. మరి మీకెలా అనిపించింది? ఆదిరెడ్డి గారు నిజంగానే డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తున్నాడా? లేకపోతే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడా? బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ 14 మంది ఉన్నారు. 14 మందిలో ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అనేది 100% కాదు. ఇండివిడ్యువల్‌గా రివ్యూ ఇస్తాడు. ఎవ్వనితోటి సంబంధం లేదు. వాళ్ళకచ్చేది తిప్పి కొడితే విన్నర్ అయిన వానికి ఎంతొస్తాయంటే తిప్పి కొడితే 70 లక్షలు, 80 లక్షలు వస్తాయి. కానీ ఇంట్లో కూర్చొనే తను ₹1,00,00,000 సంపాదిస్తుండు. వానికన్నా 30% ఎక్కువ సంపాదిస్తుండు. కాబట్టి ఇతను ఒకనికి సంబంధించి డబ్బులు తీసుకొని రివ్యూ చేయడం నాకైతే 100% 99 కూడా 100% కూడా నాకు నమ్మకం ఉంది. పెయిడ్ రివ్యూవర్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఒపీనియన్ అంటే చాలామంది ఆయన వీడియో ఎక్కువ చూస్తాను నేను. అంటే రివ్యూ గానీ, ఇంకా వేరే గానీ సోషల్ మీడియా గానీ ఫాలో అయితా. చాలామంది అంటారు పెయిడ్ రివ్యూవర్ ఆదిరెడ్డి వేస్ట్ అది అని. చాలామందికి ఇష్టం. ఆదిరెడ్డి అంటే ఈ రివ్యూకి సంబంధించిన విషయంలో ఆదిరెడ్డి చాలామందికి ఇష్టం. కానీ కొంతమందికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయదలుచుకున్నా. మరి మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మీ అమూల్యమైన ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రివ్యూతో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్.